హాయ్ ఫ్రెండ్స్. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ టీచర్స్ దగ్గర నుంచి చూసుకుంటే అటెండర్ వరకు, పోలీస్ దగ్గర నుంచి చూసుకుంటే క్లర్క్ వరకు, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రొటెస్ట్ దేని మీద అంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ఎంప్లాయీస్ కోరడం అనేది జరుగుతుంది. అసలు సిపిఎస్ విధానంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఓపీఎస్ ని ఎందుకు కావాలంటున్నారు, అసలు ఓపీఎస్ అంటే ఏంటి, దాంతో పాటుగా ఎన్పిఎస్ అంటే ఏంటి, యూపీఎస్ అంటే ఏంటి అనే దానిపైన మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయండి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అయితే ఓపీఎస్ అంటే ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది 2004 సెప్టెంబర్ 1 కి ముందు ఈ స్కీమ్ అనేది ఉండే. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ తన యొక్క సర్వీస్ ని ముగించుకొని రిటైర్మెంట్ టైంలో తనకు లంసమ్ అమౌంట్ అనేది వచ్చేది. దాంతో పాటుగా తనకి తన శాలరీ నుంచి బేసిక్ పే నుంచి 50%, దాంతో పాటు డిఎన్ నుంచి 50% కలుపుకొని తనకు లైఫ్ టైం పెన్షన్ అనేది వచ్చింది. అంటే ఈ పెన్షన్ కూడా ఎలా అంటే తన శాలరీలో ఎలాంటి డిడక్షన్ లేకుండా కంప్లీట్ గా గవర్నమెంట్ భారంతో ఆ యొక్క ఎంప్లాయీకి తను జీవినంత లైఫ్ టైం మొత్తం జీవినంత కాలం తనకి పెన్షన్ అనేది ఇచ్చేది. దీంతో పాటు తనపై డిపెండెంట్స్ ఎవరైనా అంటే వైఫ్, ఇంకెవరైనా ఫ్యామిలీలో తనపైన డిపెండెంట్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇతను చనిపోయిన తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ అనేది వర్తించేది. దీంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ లేకపోయేది. కంప్లీట్ గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. తను బతుకున్నంత కాలం, తను వర్క్ చేసినంత కాలము తనకు శాలరీ, దాని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ అనేది ఉండే, లైఫ్ టైం పెన్షన్, దాంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉండే. ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ అంటే డిడక్షన్స్ అవి లేకుండా గవర్నమెంట్ కంప్లీట్ గా ఈ ఎంప్లాయీస్ కి ఈ స్కీమ్ అనేది ఉండే. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత కంప్లీట్ గా చేంజ్. ఏంటంటే కొత్తగా సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దీన్ని ఎన్పిఎస్ గా కూడా అంటారు. ఎందుకంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాడే పదం. మన స్టేట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కీమ్ లో సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా మనము దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇది రెండు ఒకటే. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఇందులో ఏం చేంజెస్ వచ్చాయంటే ఒక ఎంప్లాయీ తను శాలరీ నుంచి ఒక 10% డిడక్షన్, దాంతో పాటు గవర్నమెంట్ నుంచి ఒక 10% కలుపుకొని, తన శాలరీ నుంచి 10% కలుపుకొని గవర్నమెంట్ మరియు ఒక ఎంప్లాయీ ఒక 10% శాలరీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ రిటైర్ అవుతారో అప్పుడు అతనికి అందులో నుంచి 60% ఆఫ్ అమౌంట్ లంసమ్ అమౌంట్ గా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 40% అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి అతనికి లైఫ్ టైమ్ ఆ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఎంప్లాయీస్ అంతా నిరాశ చెందారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఒకప్పుడు అప్ ఉంటుంది, ఒకప్పుడు డౌన్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు రిటైర్మెంట్ టైంలో స్టాక్ మార్కెట్ ఒకవేళ డౌన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకు అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. దాంతో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ఇది. మాకు జాబ్ సెక్యూరిటీ అనేది అంటే పెన్షన్ సెక్యూరిటీ అనేది లేకుండా వెళ్ళిపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది వరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఎలాంటి కంట్రిబ్యూషన్, ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ లేకుండా గవర్నమెంట్ కంప్లీట్ గా వీటిని హ్యాండిల్ చేసేది. ఇక్కడ నుంచి అమౌంట్ అనేది వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అనేది అయ్యేది. అయితే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల వాళ్ళకు ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ ఉన్నది. దీని తర్వాత ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అనేది కూడా లేదు. సో ఇది కంప్లీట్ నో పెన్షన్ స్కీమ్ లాంటిది. తిరిగి ఓపీఎస్ ని తీసుకురావాలని చెప్పి మన స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, దాంతో పాటు కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావాలని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ యూపీఎస్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఎంప్లాయీస్. మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని అంటున్నారు. అయితే ఈ యూపీఎస్ లో ఉన్నది ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఇది రెండింటి కలయిక. ఎన్పిఎస్, సిపిఎస్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కి రెండింటి కలయిక. ఏంటంటే కంప్లీట్ గా ఎంప్లాయీకి 50% పెన్షన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ శాలరీ నుంచి, వాళ్ళ బేసిక్ పే శాలరీ నుంచి ప్లస్ డిఏ నుంచి 50% కలిపి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ వారి యొక్క శాలరీ నుంచి 10% డిడక్షన్ కూడా ఉంటుంది. అయితే దీనికి కంప్లీట్ గా ఈ ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి, అప్పుడు మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పెన్షన్ స్కీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీంతో ఏంటంటే మాకు ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మాకు ఎలాంటి యాక్సిడెంట్ గానీ లేకుంటే డెత్ గానీ కాజ్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో వర్క్ చేయలేని పక్షంలో వాళ్ళకు ఇది ఒక సపోర్ట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇంత కష్టపడి
మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాము అంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏదైతే పాత బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి మాకు లేకపోయినప్పుడు మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి డిఫరెన్స్ ఏముంది, సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది తిరిగి అమలు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఓపీఎస్ సిస్టమ్ ని తిరిగి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో భాగంగా జార్ఖండ్ కానివ్వండి, హిమాచల్ కానివ్వండి, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో తిరిగి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయడం అనేది జరిగింది. దీంతో ఇక్కడి తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ కూడా దీన్ని తిరిగి అమలు చేయాలని చెప్పి అడగడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క టీఎన్జిఓస్ ఎంప్లాయీస్ అంతా కలిసి ఒకటి లాస్ట్ మంత్ ఆగస్టు 23rd దీనిపైన బ్లాక్ ప్యాడ్ చేసుకొని ప్లకార్డ్లు చూపించి వారి యొక్క డిమాండ్ ని అడగడం అనేది జరిగింది. అయితే రీసెంట్ గా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ అంతా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావాలని చెప్పి చెప్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇదంతా ఒకవేళ అమలు జరిగి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చినట్లయితే దాదాపు తెలంగాణలో 3.5 లక్షల మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అందులో 1,80,000 మంది అంటే 2004 ముందు రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. 1,70,000 మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అమలు గనుక తీసుకొచ్చినట్లయితే ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ కి రాష్ట్ర ఖజానాకి 12,500 కోట్ల భారం అనేది పెరగనుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మీరు చెప్పగలరు? ఎందుకంటే దీనికి చాలా మంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిక్వెస్ట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మేము ఎంతో కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం అనేది సంపాదించుకున్నాము, విదేశాలకు వెళ్లకుండా ఎటు వెళ్లకుండా మా ప్రియారిటీ అంతా గవర్నమెంట్ జాబ్ పైనే ఉండేది. సో అందువల్ల మాకు ఈ సపోర్ట్ మీరు చేయాలి, లేకుంటే మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్పి వాళ్ళు కోరడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా కొంతమంది దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే దీన్ని నెగిటివ్ గా కూడా తీసుకుంటున్నారు. ఎందుకు ఉన్న రోజులు వీళ్ళకు శాలరీ అనేది ఇచ్చారు, ఆ తర్వాత కూడా వీళ్ళకు సేమ్ 50% శాలరీ ఇవ్వడం ఏమవసరం? ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగత అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారీగా పెరిగిపోయింది. లాస్ట్ 40 years డికెట్ లోనే చాలా శాతము అన్ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోయింది. అలాంటిది ఒక కొత్త ఎంప్లాయీకి తక్కువ శాలరీలో ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు అనేది పెరుగుతాయి కదా. సో ఇలా ఇస్తే బాగుంటుందని చెప్పి మరికొంతమంది వాదన. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మీరు తెలియజేయగలరు. మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతటి వరకు ఫ్రెండ్స్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.